హలో! హాయ్ ఫ్రెండ్స్. అంతా ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బానే ఉన్నాను. మా ఇంట్లో ఒక్క పిల్లయితే నిన్న ఉపవాసం ఉన్నది. ఉపవాసం ఉన్న పాపానికి రంజాన్ ఏదో నిన్నే మా ఇంట్లో వచ్చినట్టు మా మేడం అంత హడావిడి చేసింది. చేస్తే నాకైతే చికెన్ సమ్మున్ చేయమన్నది. చికెన్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత అదైతే మనం మిగిల పెట్టుకొని మిగిలిలో కొద్దిగా నూనె పోసుకొని నూనె వేడెక్కిన తర్వాత ఆ చికెన్ అయితే అందులో యేసుకొని బాగా కలుపుకుందాం. అలా మనం కలిపి అందులోకి వాటర్ బాగా వస్తది. చికెన్ నుంచి వాటర్ అయితే బాగా ఎక్కువగా వాటర్ వస్తది. ఆ వాటర్ అంతా పోయేంత వరకు కూడా మనం ఇప్పుడు దాన్ని బాగా కలుపుకుంటా ఆ వాటర్ అంతా పోయే వరకు బాగా మగ్గనిద్దాం. చికెనయితే ఆ వాటర్‌కే చికెన్ ఉడికిపోద్ది. ఎందుకంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తాం గదా! ఆ వాటర్‌కే చికెన్ ఉడికిపోద్ది. ఇప్పుడైతే వాటర్ అంతా పోయింది. నేను పోసిన ఆయిల్ తప్ప ఏమీ లేదు అక్కడ వాటరు. అందుకు కాబట్టి ఇప్పుడైతే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అందులో యేసుకొని బాగా ఉల్లిపాయ ముక్క మగ్గేంత వరకు కూడా నేను ఏపుకున్నాను. ఉల్లిపాయ ముక్కలు మగ్గిపోయిన తర్వాత ఇప్పుడైతే దానికి కావాల్సింది క్యాప్సికమ్ ముక్కలు చిన్నగా కట్ చేసిన క్యాప్సికమ్ ముక్కలు. ఆ క్యాప్సికమ్ ముక్కలు కూడా మగ్గిపోయేంత వరకు మగ్గనిచ్చి ఇప్పుడు క్యారెట్ తురుమేసుకుంటాను అందులోన. క్యారెట్ తురుము గూడా బాగా మగ్గిపోయేంత వరకు కలుపుకుంటాను. బాగా క్యారెట్ తురుము గూడా అందులోకి మిక్స్ అయిపోయి, బాగా మగ్గిపోయి, నీట్‌గా వచ్చేదాకా మనం ఇప్పుడు కలుపుకుందాం. క్యారెట్ తురుము గూడా అయితే మగ్గిపోయింది. ఇప్పుడైతే మనం అందులోకి కావాల్సిందేంటంటే కొయిటోలేసుకుంటారు మాజీ. ఆ మాజీ యేసుకుందాం. మన ఇండియాలో ఉందో లేదో నాకు తెలీదు నాకైతే. మాజీ యేసుకుందాం. మాజీ యేసుకున్న తర్వాత మాజీ గూడా బాగా కరిగిపోయేంత వరకు ఆ మాజీకి నూనుంటది. నూనె అంతా కరిగిపోయేంత వరకు బాగా మిక్స్ చేసుకుందాము. తర్వాతేంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ యేసుకుందాము. నేను చేసిన మిస్టేక్ ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ యేసేటప్పుడు నేను వీడియో తీయలేదు. అందుకని సారీ. అల్లం వెల్లుల్లి పేస్ట్ గూడా యేసుకొని బాగా మగ్గనిద్దాము. మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే మనకి దానికి కావాల్సిన మసాలా సామాను ఏంటో చూసుకుందాము. మనకైతే మసాలా సామాను అయితే మిరియాల పొడి, పసుపు, జీలకర్ర, గరం మసాలా ఇయన్నీ గూడా చికెన్‌కి బాగా మిక్స్ అయ్యేదాకా పట్టేదాకా బాగా కలుపుకుందాము. చికెన్‌కైతే గరం మసాలా పట్టింది. పట్టిన తర్వాత ఇప్పుడైతే మనము చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఉన్నది గదా! కొత్తిమీరని గూడా పైన జల్లేసుకొని బాగా కలుపుకుందాము. బాగా కలుపుకున్న తర్వాత దాన్నైతే మటికి ఇప్పుడు పొయ్యి కట్టేసుకొని, దానికి మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాము. పక్కన పెట్టేసుకొని మనకైతే ఇప్పుడు సమ్మునికి కావాల్సింది క్రీమ్ కావాలి కాబట్టి ఒక గిన్నె తీసుకుందాము. ఒక గిన్నెలోకి 2 చెంచాలు గ్లాస్ జిబిన్ కూడా తీసుకుందాము. గ్లాస్ జిబిన్ తీసుకున్న తర్వాత ఇప్పుడైతే దాంట్లోకి ఒక క్రీమ్ బాటిల్ తీసుకుందాము. క్రీమ్ మొత్తం అంతా యేసుకొని మొత్తం బాటిల్ అంతా యేసుకుందాము. ఒక బాటిల్ అయితే సరిపోద్ది. చిన్న బాటిల్ అన్నమాట. 2 పెద్ద సైజు ఉంటాయి. చిన్నది ఉంటది. ఇదైతే చిన్నదే. ఈ ఒక బాటిల్ అంతా యేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఎక్కడ జిబిన్ గ్లాస్ ఉండలుగా లేకుండా పాల్లో కలిపేసిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడైతే మనం ఒక సేమియా తీసుకొని పొడవుగున్న సమ్మోళ్ళని తీసుకుందాము. ఆ సమ్మోళ్ళకైతే మనం 2 ముక్కలుగా కట్ చేసుకుందాము. సమ్మోని మధ్యరకంగా 2 భాగాలుగా కట్ చేసుకొని, అలాగే ఉన్న సమ్మోళ్ళనన్నీ కూడా కట్ చేసుకుందాము బాగాన. కట్ చేసుకొని సమ్మోళ్ళనైతే ఇలాగా విడదీసుకొని మనమైతే ఈ సేమియా మొత్తం పేర్చేసుకుందాము ఇలాగా. పేర్చేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం గదా! చికెను. చికెన్ గూడా మనం ఇప్పుడు ఆ సమ్మున్‌కి పొడవుగా యేసుకుందాము. పొడవుగా యేసుకున్న తర్వాత మొత్తం సమ్ములన్నీ గూడా ఇలాగే పొడవుగా చికెనంతా పెట్టేసుకుందాము. మొత్తం చికెనంతా పెట్టేసుకుందాం. బాగా ఎక్కడ గ్యాప్ లేకుండా మనం వేపిన చికెనంతా ఇలా రెడీ చేసుకుందాము. ప్రతి సమ్మునికి ఇలా పెట్టేసుకుందాము. పెట్టేసుకున్న తర్వాత మనమైతే బాగా పెట్టేసుకున్నాం కదా! ఇప్పుడు చికెన్ పెట్టేసుకోవడం అయిపోయింది. కాబట్టి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా క్రీము. ఆ క్రీమ్‌నయితే ఇప్పుడు ప్రతి సమ్మూన్ మీద కూడాన మనం ఒక స్పూన్ తీసుకొని, ఆ స్పూన్ నుంచి అలాగే సమ్మూనంతా తడిసేంత వరకు కూడా ప్రతి సమ్మూను గూడా క్రీమ్‌లో తడిసేదాకా బాగా ఎక్కడ గ్యాప్ లేకుండా శుభ్రంగా మనమైతే
క్రీమ్‌ని పోసుకుందాము. ప్రతి సమ్మోనుమే గూడా ఎక్కడ గ్యాప్ లేకుండా శుభ్రం సమ్మోను అంతా మునిగేదాకా మనమైతే యేసుకుందాము. ఇప్పుడైతే మనం క్రీమ్ యేసుకోవడం అయిపోయింది కాబట్టి, ఆ క్రీమ్ గిన్ని పక్కన పెట్టేసుకొని, మనకైతే ఇప్పుడు దాని మీదకి ఏం కావాలంటే, దాని మీద మనకి చీజ్ కావాలి. చీజ్ కూడా కొద్దిగా తీసుకున్నాను. తీసుకున్నది అది కూడా ప్రతి సమ్మోన్ మీద ఇలాగే పొడవుగా పోసుకున్నాను. గ్యాప్ లేకుండా బాగా ఫుల్‌గా యేసుకున్నాను. యేసుకున్న తర్వాత ఇప్పుడైతే యేసేసాను గదా! నేనైతేని పూరల్లో పెట్టాలిది. పూరనైతే ఎలిగించాను. మంట కాలుతుంది. వేడిగా ఉందా. ఇప్పుడైతే నేను తీసేయడం అయిపోయింది కాబట్టి, ఇది పట్టుకెళ్ళి నేనిప్పుడు పూరల్లో పెట్టేసుకుంటాను. పూరల్లో పెట్టేసుకున్న తర్వాత ఇది బాగా కాలి రెడ్ కలర్ వచ్చేంత వరకు మనం పూరల్లో కాల్చుకుందాము. పూరల్లో కాలితే ఇదిగో ఇలా వచ్చింది. ఇలా వచ్చింది. నేను పూర నుంచి తీసేసాను. ఇలా వచ్చింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఓకే. బాయ్ ఫ్రెండ్స్.